అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోజీ ఖండు హెలికాప్టర్ అదృశ్యమై 30 గంటలు గడిచిపోయాయి. అయినప్పటికీ హెలికాప్టర్ జాడ లేదు. తమ భూభాగంలో హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయినట్టు వచ్చిన వార్తలను భూటాన్ తోసిపుచ్చింది. దివంగత వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తీరులోనే అరుణాచల్ సీఎం హెలికాప్టర్ కూడా మిస్ అయింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలను ఏపీ అనే పిలుస్తారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ అకాల మరణం చెందడం ఇప్పటికీ జనాన్ని వెంటాడుతుంది. అప్పుడు ఆంధ్ర సీఎం హెలికాప్టర్ మిస్ అయితే ఇప్పుడు అరుణాచల్ సీఎం డోర్జీ ఖండు హెలికాప్టర్ అదృశ్యమైంది. పావురాలగుట్ట సంఘటన మళ్లీ రిపీట్ అవుతుందా? ఇప్పుడు దేశ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న ఇది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి అరుణాచల్ సీఎం హెలికాప్టర్ అదృశ్యమైన సంఘటనకు చాలా దగ్గర సంబంధం ఉంది. వైఎస్ హెలికాప్టర్ కూడా ఎగిరిన అరగంట తరువాత మాయమైంది. అరుణాచల్ సీఎం హెలికాప్టర్ కూడా సరిగ్గా గాలిలో ఎగిరిన 20 నిమిషాలకు కాంటాక్ట్ కోల్పోయింది. డోర్జీ ఖండు తవాంగ్ నుంచి ఇటానగర్ వెళ్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. వైఎస్ హెలికాప్టర్ మాయమయ్యాక ఇక్కడ ల్యాండ్ అయింది, అక్కడ ల్యాండ్ అయింది, వైఎస్ ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అని ప్రకటనలొచ్చాయి. కానీ జరగకూడనిది జరిగిపోయింది. వైఎస్ అకాల మరణం చెందారు. అరుణాచల్ ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. సీఎం హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయినట్లు వార్తలొచ్చాయి. భూటాన్లో హెలికాప్టర్ దిగినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తమ భూభాగంలో ఏ హెలికాప్టర్ ల్యాండ్ కాలేదని భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. అరుణాచల్ సీఎం హెలికాప్టర్ అదృశ్యం కావడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అరుణాచల్ గవర్నర్ జేజే సింగ్ తో ప్రధాని మన్మోహన్ మాట్లాడారు. డోర్జీ ఖండు కుటుంబ సభ్యులకు సోనియా ఫోన్లో ధైర్యం చెప్పారు. అరుణాచల్ సీఎం హెలికాప్టర్లో మొత్తం 5 మంది ఉన్నారు. పవన్ హన్స్ హెలికాప్టర్లో లొకేషన్ ట్రాన్స్పాండర్ ఉంది. ఈ పరికరంతో హెలికాప్టర్ ఎక్కడ ఉందో లొకేట్ చేయొచ్చు. ఆర్మీ ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఏపీ సీఎం హెలికాప్టర్ కోసం గాలిస్తున్నాం. అయితే అక్కడ వాతావరణం సరిగ్గా లేదు, చీకటి పడిపోయింది. వాతావరణం అనుకూలించిన తర్వాత తిరిగి గాలింపు చర్యలు మొదలవుతాయి. వైఎస్ హెలికాప్టర్ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయినట్లు డీజీసీఏ నివేదిక తేల్చి చెప్పింది. డోర్జీ ఖండు హెలికాప్టర్ ఏమైందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సెర్చ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? రోహిత్, దాదాపు 2500 మంది సైన్యం ఆయన్ను చీఫ్ మినిస్టర్ ను ఐడెంటిఫై చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. 7 హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నాయి. భూటాన్ లో దిగింది అని నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మా దేశంలో దిగలేదని భూటాన్ ప్రకటించడంతో ఇప్పుడు అందరూ పెద్ద సమస్యగా మారిపోయింది. సిగ్నల్ కూడా దొరకట్లేదు. సాధారణంగా క్రాష్ అయితేనే సిగ్నల్ దొరకని పరిస్థితి ఉంటుంది. ఇది ఈ హెలికాప్టర్ విషయంలో కూడా క్రాష్ అయిందన్న అనుమానం వ్యక్తమవుతూ ఉంది. సిమిలర్ గా మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కు ఈ ప్రస్తుతం డోర్జీ ఖండుకు దాదాపు సిమిలారిటీ కనిపిస్తుంది. గంటలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ యాక్సిడెంట్ అయిన దాదాపు 24 అవర్స్ లో తెలిసిపోయింది ఎక్కడ బాడీ ఉంది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అన్నదంతా ఐడెంటిఫై చేయగలిగారు. కానీ ఈ యాక్సిడెంట్ లో మాత్రం ఈ మిస్సింగ్ లో మాత్రం ఎక్కడ ల్యాండ్ అయ్యిందా లేకపోతే ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం కనుక్కోవడం చాలా కష్టంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం అది హిమాలయ శ్రేణులు కావడం. అక్కడంతా భారీగా ఫారెస్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మన నల్లమల్ల ఫారెస్ట్ కు హిమాలయన్ ఫారెస్ట్ కు చాలా తేడా ఉంటుంది. భారీ వృక్షాలుంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఉన్నా ఎక్కడైనా ల్యాండ్ అయినా కూడా కనుక్కోవడం అంత సులభం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఐడెంటిఫై చేసేందుకు చాలా కష్టసాధ్యం అవుతుంది. చాలా దూరం విలేజెస్ ఉంటే చిన్న చిన్న పాకెట్స్ మాత్రమే ఉంటాయి. ఫారెస్ట్ కొన్ని కిలోమీటర్లు కొద్ది ఫారెస్టే ఉంటుంది, మిగిలిన ప్రాంతం మంచు ఉంటుంది. సో కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా మారిపోయింది. 2500 మందిని రంగంలోకి దించారు సైన్యం. 7 హెలికాప్టర్లు ఉన్నాయి, విమానాలను యూజ్ చేస్తున్నారు. అయినా కూడా దాదాపు 40 గంటలు అవుతున్నాయి. ఇంతవరకు ఆయన కనుక్కోవడం కష్టం అవుతుంది. సిమిలారిటీ మన ఏపీ చీఫ్ మినిస్టర్ కు ఆయనకు చాలా సిమిలారిటీ. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మనం అరుణాచల్ ఎలక్షన్ సందర్భంగా TV9 వెళ్లి అక్కడ కవరేజ్ కూడా చేసింది. బార్డర్ స్టేట్ చైనాకు
ఇండియాకు బార్డర్ లో ఉండే ప్రాంతం, ఒక సున్నితమైన ప్రాంతం అని అక్కడ వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. ఆయన చాలా లక్ష్యాలతో ఉన్నారు. చైనా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న అరుణాచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తా అని చెప్పారు. రెండోసారి సీఎం అయ్యారు. చాలా చాలా సిమిలారిటీ, వైఎస్ఆర్ లాగానే రెండోసారి ఆయన కూడా సీఎం అయ్యాడు. సీఎం అయ్యి ఇప్పుడు సరిగ్గా 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఈ హెలికాప్టర్ తరహా మిస్సింగ్ ఇక్కడ కనిపిస్తోంది. అయితే చూడాల్సింది ఎంత మేరకు రెస్క్యూ చేయగలుగుతారు, ప్రమాదమా ఏమిటి అన్నది. ఈ సరిగ్గా 15 రోజుల క్రితమే పవన్ హన్స్ కు సంబంధించిన హెలికాప్టర్ అదే లొకేషన్ లో, అంటే ఆ ప్రాంతంలోనే తవాంగ్ ఏరియాలోనే చైనా బార్డర్ లోనే కొలాప్స్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ బ్యాడ్ వెదర్ కారణంగా ఈ హెలికాప్టర్ మిస్ అయింది. 20-25 నిమిషాలు ఫ్లై చేసిన తర్వాత మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా ఏమైనా ప్రమాదానికి గురైంటుందా అన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు, ఎక్కడున్నారు, కనీసం ప్రమాదం జరిగిందా అన్న పరిస్థితి కూడా తెలియని పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది, ఆర్మీ రంగంలోకి దిగింది, అక్కడ లోకల్ అథారిటీస్ రంగంలోకి దిగాయి. ఇంతవరకు ఇంకా ఎలాంటి జాడా కనపడడం లేదు. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్.